తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూషణల పర్వంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని, చచ్చిన పామును చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుందని ఆయన అన్నారు. బుధవారం ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపైన తీవ్రంగా స్పందించారు. సీఎం భాషకు అభ్యంతరం చెబుతున్నారు కదా, అసెంబ్లీలో కడియం అభ్యంతరాన్ని ప్రస్తావిస్తూ మరి మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపై చర్చ చేద్దామా? కేసీఆర్ భాష కూడా సభ్యులను అవమానించేలా ఉంది. ఓ మాజీ సీఎం అయి ఉండి ఓ సీఎంను పట్టుకొని ఏం పీకడానికి పోయాడని అనొచ్చా? ఇది పద్ధత? ఇదేనా తెలంగాణ సాంప్రదాయమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని, చర్చలకు రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు పారిపోయారని ఎద్దేవా చేశారు ఆయన. కేసీఆర్ ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లో చచ్చిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్యాంటు ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నా. మేడిగడ్డలో కూలింది 2 పిల్లర్లే అయితే వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. రేపు సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. ప్రాజెక్టులపై చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు. కాళేశ్వరం చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. కుంగిన మేడుగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అని బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో సీఎం రేవంత్ నిలదీశారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.